హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. మైల్స్ హెండెన్ వేల్స్ బాలరాజును తను నివసించే సత్రానికి తీసుకుపోతాడు. మైల్స్ హెండెన్ కథను అడిగి తెలుసుకుంటాడు మన బాలరాజు. తర్వాత తన కథను పూర్తిగా వివరిస్తాడు. తను ఏ విధంగా టామ్ దుస్తుల్లో వచ్చింది, ఎన్ని కష్టాలు పడింది, టామ్ తన దుస్తుల్లో ఎలా చలామణి అవుతుంది చెప్తాడు. కానీ మైల్స్ హెండెన్ నమ్మకపోగా బాలరాజుకు పిచ్చి ఎక్కిందని భావిస్తాడు. తరువాత ఇరువురు హెండెన్ హాలుకు పోవాలని నిశ్చయించుకుంటారు. కానీ జాన్ కాంటీ మారువేషంలో వచ్చి బాలరాజును మభ్యపెట్టి సత్రం నుంచి తప్పించుకు తీసుకుపోతాడు. బాలరాజును వెతుకుతూ మైల్స్ హెండెన్ కూడా బయలుదేరుతాడు. అదే రోజు రాజ సాంప్రదాయ ప్రకారం టామ్ని రాజుగా అలంకరిస్తారు. మహారాజుగా చలామణి అవుతున్న మన టామ్కి ఆ పదవి ఏమాత్రం నచ్చదు. రాజదర్బారులో రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు, రాజకుటుంబానికి అయిన ఖర్చు గురించి తెలుసుకొని వాపోతాడు. విదేశీయ రాయబారులు హెన్రీ మహారాజు మరణానికి చింతిస్తూ సానుభూతి తెలియజేయడానికి రాగోరుతున్నారని తెలుసుకుంటాడు. ఇక కథ ముందుకు ఇలా సాగుతుంది. మర్నాడు విదేశాల రాయబారులు మహారాజు దర్శనం కోసం వచ్చారు. విశాలమైన సింహాసనం మీద టామ్ ఒక మూల నక్కి కూర్చున్నాడు. రాయబారులు హెన్రీ మరణించిన సందర్భంలో తమ తమ ప్రభుత్వాలు పంపించిన సానుభూతి సందేశాలు ఒక్కొక్కళ్ళు 5-6 పేజీల చొప్పున చదవడం ప్రారంభించారు. రాయబారులను ముందు చూసినప్పుడు టామ్కి సరదాగానే ఉంది. ఎందుకంటే వారి దుస్తులు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఒక్కొక్క దేశపు రాయబారి ఒక్కొక్క రకమైన దుస్తులు వేసుకున్నారు. వారి బాహ్య ఆడంబరాల మీద ఆసక్తి తగ్గిపోగానే వారు చదివే సోదంతా దుర్భరంగా తయారైంది. చివరికి రాయబారులు ఎవరి దోవన వారు నిష్క్రమించినప్పుడు టామ్ ఏదో బరువు తీసేసినట్టు తేలికపడ్డాడు. ఆ రోజంతా రాజకీయ వ్యవహారాలతోనే సతమతమయ్యాడు టామ్. వినోదాలకని ప్రత్యేకించిన 2 గంటలు కూడా గింజాటుగానే గడిచాయి. ఎందుకంటే రాజుల ఇళ్లల్లో జరిగే వినోదాలు వినోదాల్లాగా ఉండవు. అలవాటు లేని వాళ్లకు ముళ్ల మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎలాగైతేనే ఆ రోజు కూడా గడిచింది. మర్నాడు అతనికి కొంతవరకు రాచరికం అలవాటైంది. టామ్ ఇప్పటికి మహారాజై 3 రోజులైంది. ఈ 3 రోజులు టామ్ దెబ్బలబ్బాయిని బాగా ఉపయోగించుకున్నాడు. అతడి నుంచి తనకు కావలసిన సమాచారం అంతా రావడమే కాకుండా కాలక్షేపం కూడా అయ్యింది. కానీ 4వ రోజంటే టామ్కెక్కడలేని భయం పట్టుకుంది. ఆ రోజు నుంచి అతడు ప్రతిరోజు బహిరంగంగా భోజనం ఆరగించాలి. అంతేకాదు కొన్ని విదేశీయ వ్యవహారాలను పరిష్కరించుట, హెట్ఫర్డ్ ప్రభువును రాజరక్షకుడుగా నియమించుట మొదలైన గడ్డు పనులు కూడా ఆ రోజునే పూర్తి కావాలి. ఆ 4వ రోజు రావడం టామ్కే మాత్రం ఇష్టం లేదు. తెల్లవారకుండా ఉంటేనే బావుండుననిపించింది. కానీ టామ్ కోసమని సూర్యుడు ఉదయించక మాంతాడా తెల్లవారింది. గుండెలపై గంపెడు బరువుతో టామ్ నిద్రలేచాడు. మామూలుగా జరగవలసిన కాలకృత్యాలు యథావిధిగా జరిగాయి. దర్బారుకింకా కొంత వ్యవధి ఉంది. ఈలోగా టామ్ దిగులుగా పచార్లు చేస్తున్నాడు. ఒక నడవాలో నుంచి మరో నడవాలోకి ఒక కిటికీ తెరిచి అక్కడి నుంచి కోటకెదురుగా ఉన్న రాజబాట బాగా కనిపిస్తుంది. జనులు గుంపులు గుంపులుగా కేకలు వేసుకుంటూ పోతున్నారు. అది చూడగానే టామ్లో బాలురందరికీ సహజంగానే ఉండే కుతూహలం రేకెత్తింది. ఏమిటో అది, ఎవరన్నా కనుక్కు వస్తే బావుండును అని సందేహిస్తూ అన్నాడు. ప్రక్కనే ఉన్నాడు హెట్ఫర్డ్ ప్రభువు. ఆయన వినయంగా తల వంచి, తమరు మహారాజులు, తమ సెలవైతే ఈ క్షణంలో కనుక్కొని చెప్పగలను అన్నాడు. అయితే కనుక్కోండి అన్నాడు టామ్ ఉత్సాహంగా. హెట్ఫర్డ్ ప్రభువు ఒక భటుని పిలిచి సంగతేమిటో కనుక్కొరమ్మని ఆజ్ఞాపించాడు. రాజభటుడు తిరిగి వచ్చి, ఒక పురుషుడికి, ఒక స్త్రీకి, ఒక బాలికకి న్యాయాధికారులు మరణశిక్ష విధించారని, వారిని వధ్యస్థానానికి తీసుకుపోతుంటే జనులు వెంటబడ్డారని తెలియజేశాడు. మరణశిక్ష అనే మాట వినేసరికల్లా టామ్ హృదయం జల్లుమంది. అతనిలో కరుణరసం వరదలై ప్రవహించింది. నిండు ప్రాణాలతో ఉన్న తోటి మానవులను నిలువునా చంపేయడమా? నేరస్తులు ఎటువంటి నేరం చేశారో, ఆ నేరం వల్ల ఎవరికెంత బాధ కలిగిందో అని అతడు ఆలోచించలేదు. టామ్ ముక్కుపచ్చలారని పసివాడైనా అతని ఉన్నత హృదయం ఒక విషయం గుర్తించింది. బలవంతంగా ప్రాణాలు తీసేస్తుంటే మనిషికెలా ఉంటుంది?
అప్పుడతని మనసు ఎలా గిజగిజలాడుతుంది. అబ్బా! టామ్ రెండో ఆలోచన లేకుండా తను పేరుకి మాత్రమే రాజని కూడా ఆలోచించకుండా ఆజ్ఞాపించాడు. వాళ్ళని ఇలా తీసుకురండి. వెంటనే తెలివి తెచ్చుకుని బెదిరాడు. తను ఇంత గర్వంగా ఆజ్ఞాపించినందుకు కోపం వచ్చిందేమోనని హెడ్ఫర్డ్ ప్రభువు వంక రాజభటుడి వంక చూచాడు. వారు కించింతైనా కోపంగాని ఆశ్చర్యంగాని ప్రకటించలేదు. భటుడు రాజాజ్ఞను నెరవేర్చడానికి అవతలకు వెళ్ళిపోయాడు. టామ్కి ఈసారి నిజంగా ధైర్యం వచ్చింది. తన ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయించవచ్చుననే నమ్మకం కలిగింది. టామ్ దర్బారు హాల్లోకి తీసుకోపోబడ్డాడు. మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఎవరి స్థానాల్లో వారు ఆసీనులయ్యారు. టామ్ కూర్చున్న సింహాసనం వెనుక అంగరక్షకులు నిలబడ్డారు. ఇంతలో రాజభటులు టకాటకా బూట్లు చప్పుడు చేసుకుంటూ ప్రవేశించారు. ముందు ఒక రక్షక భటాధికారి, అతని వెనుక భటులు, వారి మధ్య నేరస్తులు వచ్చారు. రక్షక భటాధికారి టామ్ ఎదురు మోకరించి లేచి ఒక ప్రక్కకు వెళ్ళి నిలబడ్డాడు. నేరస్తులు మోకరించి అలాగే తలలు వంచుకొని ఉన్నారు. టామ్ కుతూహలంతో నేరస్తుల్ని పరికించి చూశాడు. వారిలో 40 ఏళ్ల పురుషుడొకడున్నాడు. అతడిని ఎక్కడో చూసినట్టనిపించింది టామ్కి. కానీ ఎక్కడ చూశాడో గుర్తుకు రాలేదు. ఇంతలో నేరస్తుడు ఒక్కసారి తల ఎత్తి టామ్ని చూడడానికి ప్రయత్నించాడు. మహారాజు వేషంలో గంభీరమైన దుర్మిరీక్షమైన తేజస్సుతో వెలుగుతున్న టామ్ను కన్నెత్తి చూడడానికి సాహసించలేక తల మళ్ళీ వంచేశాడు. అతడు తల ఎత్తడంలో ముఖం స్పష్టంగా కనబడి టామ్కి టకీమని అంతా జ్ఞాపకమొచ్చింది. టామ్ ఇలాగనుకున్నాడు. వాడే వీడు. సంవత్సరాది నాడు నా స్నేహితుడు గైల్ స్విట్ థేమ్స్ నదిలో మునిగిపోతుండగా రక్షించినది ఇతడే. నేనప్పుడు అతని సాహసాన్ని ఎంతో మెచ్చుకున్నాను. పాపం, సైతాను మాయకు లోబడి ఏం నేరం చేశాడో ఆ రోజు నాకు బాగా జ్ఞాపకముంది. ఎందుకంటే ఇతని సాహసకృత్యం చూసి ఆలస్యంగా ఇంటికి వెళ్ళినందుకు మా బామ్మ నన్ను చితక్కొట్టింది. అవ్వాళ్ళ తిన్న దెబ్బలు జన్మలో మరచిపోలేను. అందుచేత ఆ రోజు నా మనస్సులో శాశ్వతంగా తిష్ట వేసుకుని ఉండిపోయింది. తరువాత టామ్ మిగతా 2 నేరస్తులను అవతలకి తీసుకుపోవలసిందని ఆజ్ఞాపించాడు. రక్షక భటాధికారిని అడిగాడు, ఇతడు చేసిన నేరమేమిటి? అధికారి మోకరించి జవాబిచ్చాడు, ఇతడు విషప్రయోగం చేసి ఒకణ్ణి చంపాడు మహారాజా. నేరం రుజువైందా? తిరుగులేకుండా రుజువైంది మహారాజా. టామ్ ఇంకేం మాట్లాడతాడు? అతడిని ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. కానీ రుజువైన తరువాత ఇంకేం చేయగలడు? సరే, తీసుకుపోండి అతడిని. ఇంత సాహసవంతుడు అలా ఎందుకు హత్య చేశాడో? నోరు జారి అలా అన్నందుకు టామ్ సిగ్గుపడ్డాడు. ఆహాహా, చూడ్డానికి మంచి సాహసం గలవాడులాగా ఉన్నాడు. ఇంత నీచమైన నేరం ఎందుకు చేశాడని ఖైదీ తలెత్తి చేతులు పిసుక్కుంటూ దీనంగా అన్నాడు. ఓ మహారాజా, రక్షించండి. నేనే పాపం ఎరుగను. నేనే దోషం చేయలేదు. నా మీద నేరం సరిగా రుజువు కాలేదు. నాకు అన్యాయంగా శిక్ష వేశారు ప్రభువు. శిక్ష కొట్టేయమని నేను కోరడం లేదు. నాకెట్లాగో చావు తప్పదు. కానీ కొంచెం కనికరించండి. నన్ను ఉరితీసేటట్టు తీర్పు ఇప్పించండి. టామ్ ఆశ్చర్యపడ్డాడు. అదేమిటి, నీకు ఉరిశిక్ష కాదా విధించింది? కాదు మహారాజా, నన్ను సలసలా కాగే నూనెలో వేపి చంపుతారు. టామ్ అదిరిపోయి సింహాసనంలో నుంచి లేచాడు. భయంతో అతని మోకాళ్ళు గజగజమన్నాయి. మొహం పాలిపోయింది. కొంతసేపటికి తేరుకున్నాడు. అలాగే, నీ కోరిక మన్నిస్తాం. నువ్వు 1000 మందికి విషం పెట్టి చంపినా నీకు అలాంటి ఘోర శిక్ష వెయ్యను. బంధితుడు సాష్టాంగపడి అంతులేని సంతోషంతో కృతజ్ఞతతో ఇలా అన్నాడు. ప్రభు, దేవుడు మిమ్మెప్పుడూ రక్షిస్తాడు. మీరు ఈ బీదవాడిపై ఈ రోజున చూపిన కనికరం సూర్యచంద్రులున్నంత వరకు ప్రపంచం మర్చిపోదు. టామ్ హెడ్ఫర్డ్ ప్రభువును అడిగాడు, ఇతడు నేరం చేసినప్పటికీ ఇంత ఘోర శిక్ష విధించడం న్యాయమేనా? అది మన దేశ శాసనాల రీత్యా న్యాయమే మహారాజా. జర్మనీలో దొంగ నాణెములు ముద్రించిన వారికి కూడా మరిగే నూనెలో కాల్చి చంపుతారు. నూనెలో ఒక్కసారిగా పడేయరు. తాడుతో పైనుంచి వేలాడదీసి కొంచెం కొంచెం నూనెలోకి దింపుతూ ముందు పాదాల వరకు, తరువాత మోకాళ్ళ వరకు. ఆగండి, ఇక చెప్పొద్దు, వినడానికే భయంగా ఉంది అంటూ టామ్ అరచేయి వెలుపలకి పెట్టి కళ్ళు మూసుకున్నాడు. గగుర్పాటు తగ్గిన తరువాత అన్నాడు,
ఈ ఘోర శాసనం నేటి నుంచి మాన్పించండి. ఇది మానవులకు తగిన న్యాయం కాదు, రాక్షస న్యాయం. హెట్ఫర్డ్ ప్రభువు ప్రభువుల తరగతికి చెందినవాడైనా మిగతా వారి వలె క్రూరుడు కాదు. తన మేనల్లుడి దయాబుద్ధిని ఇలా ప్రశంసించాడు. మహారాజు వాక్కే శాసనం. ఈనాటి నుంచి ఈ అమానుష శాసనాలు రద్దు చేసే ప్రయత్నాలు చేస్తాం. చరిత్ర మీ వంశాన్ని, ముఖ్యంగా మిమ్ము కృతజ్ఞతతో జ్ఞాపకం ఉంచుకుంటుంది. రక్షక భటాధికారి చేతులు జోడించి సమాధానం చెప్పాడు. కోర్టువారి విచారణలో నేరం ఇలా తేలింది ప్రభు. ఇస్లింగ్టన్ పేటలో ఇతడు ఒక పూరి కొంపలోకి వెళ్ళడం చాలామంది చూశారు. ఆ కొంపలో ఒకడు జబ్బుగా ఉన్నాడు. అతడు ఒంటరిగా నిద్రపోతున్నాడు. ఇతడు లోపలికి వెళ్ళి 5 నిమిషాల తరువాత బయటకు వచ్చి తన దోవన తాను పోయాడు. లోపల జబ్బుతో ఉన్న వ్యక్తి మరో గంటలో గిలగిలా కొట్టుకుని చాలా బాధపడి మరణించాడు. ఇతడు విషం ఇస్తుంటే ఎవరన్నా చూశారా? అసలు విషం కనిపించిందా? లేదు ప్రభు. అయితే విషమిచ్చినట్టు ఎలా రుజువైంది? లక్షణాలు చూస్తే విషం వల్ల చనిపోయినట్టే ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. శాస్త్రజ్ఞానం అట్టే అభివృద్ధి కాని ఆ రోజుల్లో వైద్యులకున్నంత ప్రభావం ఇంకెవరికీ లేదు. అందుచేత టామ్ ఇంకేమనడానికి వీల్లేకపోయింది. వైద్యులు నిర్ధారణ చేసిన తరువాత ఇక అనుమానం లేదు, విషప్రయోగమే జరిగి ఉంటుంది. అంతేకాదు మహారాజా, ఇస్లింగ్టన్లో ఇదివరకు ఒక మంత్రగత్తె ఉండేది. ఆమె రోగి విషం వల్ల చనిపోతాడని ఒకసారి సోది చెప్పిందట. పైగా ఫలానా మాదిరిగా ఉండే ఒక కొత్తవాడు వచ్చి విషం పెడతాడని కూడా సోదిలో చెప్పిందిట. ఆ మంత్రగత్తె చెప్పిన మాదిరిగానే ఈ ఖైదీ ఉన్నాడని పలువురు సాక్షులు సాక్ష్యమిచ్చారు. కనుక ఈ విధంగా నేరం రుజువు చేయబడింది. నేరానికి ఇంతకంటే గొప్ప రుజువేం కావాలి? ఆ అజ్ఞాన యుగంలో మంత్రగత్తెల జోస్యమంటే ఆ రోజుల్లో భయభక్తులు విపరీతంగా ఉండేవి. ఖైదీని ఇక మానవ మాతృడెవడు రక్షించలేడని టామ్ గుండె రాయి చేసుకున్నాడు. అయినా ప్రయత్నించి చూద్దామని, నువ్వేమన్నా చెప్పుకునేది ఉంటే చెప్పుకో అని ఖైదీకి ఆజ్ఞ ఇచ్చాడు. నేను నిర్దోషిని మహారాజా, కానీ నేనెంత వాదిస్తే మాత్రం ఏం లాభం? నా తరపున సాక్ష్యమిచ్చే మనిషి ఒక్కడూ లేడు. ఉంటే ఆ రోజున నేను ఇస్లింగ్టన్ పేటకు వెళ్ళలేదని రుజువు చేసి ఉండేవాడిని. అసలు ప్రాణం తీయడానికి వెళ్ళాలని నాపై ఆరోపణ జరిగిన సమయంలో నేను థేమ్స్ నది దగ్గర ఉన్నాను. ఏం చేస్తున్నావక్కడ? అడిగాడు టామ్. మునిగిపోయే ఒక కుర్రవాణ్ణి ఒడ్డుకు లాక్కొస్తున్నాను. అరే నిజమేనా? నిజం మహారాజా. టామ్ రక్షక భటాధికారి వైపు తిరిగి, ఏ రోజున ఇతడు హత్య చేశాడన్నావు అని అడిగాడు. కిందటి సంవత్సరాది నాడు పగలు 10 గంటల వేళ. ఖైదీని విడిపించండి, ఇది మహారాజు ఆజ్ఞ. దర్బారులో గుసగుసలు బయలుదేరాయి. టామ్ ఏదో తప్పు చేసిన వాడిలా జంకుతూ అందరి వంక చూశాడు. బుద్ధిపూర్వకంగానే తను ఈ ఆజ్ఞ ఇచ్చినట్టు అంతా అనుకోవాలని ఇంకా ఇలాగన్నాడు. నేరం సరిగా రుజువు కాలేదు. ఎవరో బుద్ధిహీనులిచ్చిన సాక్ష్యాలు విని ఈ అమాయకుడికి మరణశిక్ష విధించడం నాకు మహాకోపం కలిగిస్తున్నది. దర్బారులో గుసగుసలింకా ఎక్కువయ్యాయి. అందరూ టామ్ని మెచ్చుకుంటున్నారు. అతడిచ్చిన తీర్పుకి కాదు, అతని న్యాయబుద్ధికి కాదు, టామ్ చూపిన తెలివితేటలకి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మహారాజు పిచ్చివాడని అన్నవాళ్లే పిచ్చివాళ్ళు. ఎంత తెలివైన ప్రశ్నలు అడిగారు మహారాజు. అసలు ఆయన తత్వం మొదటి నుంచి అంతే. 2 నిమిషాల్లో తేల్చి పారేస్తారు ఎంత గొప్ప సమస్యనైనా. అబ్బే, ఆయనకు పిచ్చేమిటి, శుభ్రంగా ఉన్నారు. దేవుని దయ వల్ల మహారాజు ఆరోగ్యం బాగుపడింది. సరిగ్గా తండ్రి మోస్తారే. సభ్యులు ఈ విధంగా ఎవరికి తోచింది వాళ్ళు గుసగుసలాడుతున్నారు. అక్కడక్కడ కొన్ని మాటలు టామ్ చెవిన పడ్డాయి. అంతా తనను మెచ్చుకుంటున్నారని గ్రహించాడు. దాంతో మరింత ధైర్యం ఏర్పడింది. ఖైదీని భటులు అవతలకు తీసుకుపోయి విడుదల చేయగానే మిగతా 2 ఖైదీలను తీసుకురమ్మని టామ్ ఆజ్ఞాపించాడు. 30 ఏళ్ల ఒక స్త్రీ, 10 ఏళ్ల బాలిక దర్బారులోకి ప్రవేశపెట్టబడ్డారు. వారు గొల్లున ఏడుస్తూ వచ్చారు. భటులు వాళ్ళని నోరు మూయించారు. వీళ్ళేం నేరం చేశారు? టామ్ రక్షక భటాధికారిని అడిగాడు. వీళ్ళిద్దరూ మంత్రగత్తెలు మహారాజా. ఏం చేశారో చెప్పు. మాంత్రిక శక్తులు సంపాదించడం కోసం వీళ్ళు తమంతట తామే సైతానుకు అమ్ముడుపోయారు. టామ్ ఒళ్ళు గగుర్పొడిచింది. పుస్తకాల్లో ఇలాంటి భయంకర కథలు చాలా చదివాడు.
అందుచేత వీరికి ఉరిశిక్ష విధించారు కోర్టువారు. ఏ రోజున జరిగింది ఈ అమ్మకం? కిందటి డిసెంబర్లో ఒకరోజు అర్ధరాత్రి వేళ. ఎక్కడ జరిగింది? శ్మశానంలోనండి. అక్కడ అప్పుడెవరున్నారు? వీళ్ళిద్దరేనండి. అన్నట్టు వాడు కూడా. వాడెవడు? దేవుని విరోధి సైతాను. అయితే వీళ్ళు అమ్ముడుపోయినట్టు ఎలా తెలిసింది? వీరు శ్మశానానికి వెడుతుండగా కొందరు తాము చూసినట్టు సాక్ష్యాలిచ్చారు. అందువల్ల సైతానుకు అమ్మకం జరిగి ఉంటుందని సందేహం కలిగింది. పైగా కొన్ని రోజుల తరువాత ఈ ఇద్దరు తమ మంత్ర ప్రభావం వల్ల గొప్ప తుఫాను తెప్పించారు. ఆ తుఫాను స్వయంగా చూసిన వాళ్ళు, దానివల్ల ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది సాక్ష్యాలిచ్చారు. తుఫాను వల్ల ఈ స్త్రీ కూడా నష్టపడిందా? టామ్ వేసిన ఈ ప్రశ్న చాలా తెలివైందని కొందరు పెద్ద తలకాయలు మెచ్చుకున్నారు. రక్షక భటాధికారి మాత్రం ఈ విచారణ వట్టి చాదస్తంగా కనిపించింది. అవును ప్రభు, తుఫానులో ఈమె ఇల్లు వాకిలి కూడా కొట్టుకుపోయాయి. అంటే తను కల్పించిన తుఫాను వల్ల తను కూడా నష్టపోయిందన్నమాట. ఇక ఆమెకు మంత్రశక్తి వల్ల వచ్చిన లాభమేమింది? ఈ మాత్రం దానికి తనను తన కూతుర్ని సైతానుకు అమ్ముకోవడం చూస్తే ఈమె పిచ్చిదని తేలుతున్నది. పిచ్చివాళ్లకు తామేం చేస్తున్నది తమకే తెలియదే, కనుక వాళ్లకు పాపం అంటుకోదు. టామ్ తెలివితేటల్ని పెద్ద తలకాయలు మరోసారి మెచ్చుకున్నారు. ఈ బాలికకెన్నేళ్ళు? 9 ఏళ్లుంటాయి ప్రభు. మైనారిటీ తీరని పిల్లలకు ఇలా క్రయ విక్రయాలు చేసేందుకు అధికారం ఉందా అని టామ్ దర్బారులోని ఒక జడ్జిని అడిగాడు. జడ్జి కొంతసేపు ఆలోచించి సమాధానమిచ్చాడు. న్యాయశాస్త్రరీత్యా మైనర్లకు క్రయ విక్రయాధికారాలు లేవు. కానీ సైతాను విషయం వేరు. ఒక మైనర్ను సైతాను కొనదలుచుకుంటే మనం అడ్డగించలేం. అదే ఒక ఇంగ్లీషు వాడు చేస్తే న్యాయశాసనం అతన్ని అడ్డగించగలదు. టామ్కు భలే కోపం వచ్చింది. తమ మొహంలాగుంది న్యాయశాసనం. గౌరవస్తుడైన ఇంగ్లీషు వాడికి లేని అధికారం సైతానుకెందుకుండాలి? అక్రమం కదా. టామ్ తెలివి చూసి ఇంకా ఆశ్చర్యపోయారు సభలోనే పెద్ద బుర్రలు. ఎవరికీ తట్టని ఇంత గొప్ప ప్రశ్న మహారాజుకు తట్టినందుకు వారు చాలా మెచ్చుకున్నారు. టామ్ వాదించే ధోరణి చూసి నేరస్తులకు కొంత ఆశ కలిగింది. అందుచేత జాగ్రత్తగా వింటున్నారు ప్రతి మాట. ఇది గమనించిన టామ్ మరింత జాలిపడ్డాడు వారి మీద. అధికారిని తిరిగి ప్రశ్నించాడు. తుఫాను ఏ విధంగా తెప్పించారు వీళ్ళు? కాలి మోజోళ్లు విప్పి దులిపితే తుఫాను వస్తుంది. టామ్ కుతూహలానికి పట్టపగ్గాలు లేవు. ఉత్సాహంతో అడిగాడు. భలేగా ఉంది. అలా చేస్తే తుఫాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుందా? అవును మహారాజా, కొద్దిగా మంత్రాలు కూడా చదువుతారనుకుంటాను. టామ్ ఆ స్త్రీకేసి తిరిగి ఏది తుఫాను తెప్పించు అని ఆజ్ఞాపించాడు. సభ్యులంతా ఉలిక్కిపడి లేచారు. వాళ్ల కంగారు చెప్పనలవి కాదు. తుఫాను ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియదు. ఆ రోజుల్లో మంత్రశక్తుల మీద అంత మూఢ విశ్వాసం ఉండేది. సభ్యుల అవస్థను టామ్ గమనించలేదు. తుఫాను ఎలా వస్తుందో చూడాలన్న ఆదుర్దతతో తన ప్రజల యోగక్షేమాలు మరచిపోయాడు. టామ్ ఆజ్ఞ విని నేరస్తురాలు తెల్లబోయింది. పర్వాలేదు, నీకేం భయం లేదు. నిన్ను విడుదల చేస్తాను. తుఫాను తెప్పించు. ఆమె తిరిగి గొల్లున ఏడుస్తూ, మహారాజా, నాకేం మంత్రాలు చేతకావు. బీదముండని కాపాడండి. బతికినన్నాళ్ళు మీ దయ మరచిపోను. నువ్వు ఊరికే భయపడుతున్నావు. నీ మీద ఈగ వాలనివ్వను. ఒక్కసారి తుఫాను తెప్పించావంటే నీకు గొప్ప బహుమానం కూడా ఇస్తాను. నిన్ను నీ కూతుర్ని కూడా విడుదల చేస్తాను. ఒక్క తుఫాను చాలు, ఎంత చిన్నదైనా సరే. పాపం నేరస్తురాలు ఇంకా ఏడుస్తూ మొత్తుకుంది. తనకలాంటి శక్తులు లేవని, ఉంటే మహారాజు ఆజ్ఞ ప్రకారం చేసి తన కూతుర్ని బ్రతికించుకునేదాన్నని, తనను చంపి తన కూతుర్ని వదిలివేసినా సంతోషమేనని అన్నది. టామ్ చివరికిలాగన్నాడు. ఈ స్త్రీ నిజం చెబుతోందని నేను నమ్ముతున్నాను. నిజంగా మంత్రశక్తులే ఉంటే తన కూతుర్ని రక్షిస్తానన్నా ఎందుకు ఊరుకుంటుంది? అమ్మీ, ఇక మీరు పోవచ్చు. మిమ్మల్ని విడుదల చేశాను. తల్లి కూతుళ్ళు తమ ప్రాణాలు దక్కినందుకు సంతోషం పట్టలేక టామ్కు వంగి వంగి నమస్కారాలు చేశారు. వారు వెళ్ళబోతుండగా టామ్ ఆగమన్నాడు. అమ్మీ, నా మాట వినుకో. ఒక్కటంటే ఒక్క తుఫాను చాలు. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. అసలు నీ మోజోళ్లు విప్పి దులుపు. తుఫాను వస్తుందేమో చూద్దాం. పేదరాలు టామ్ ఆజ్ఞను శిరసావహించింది. టామ్ అత్యంత కుతూహలంతో చూస్తున్నాడు. సభికులు కంగారు పడడం మొదలుపెట్టారు.
ఆమె మోజోలు దులిపింది. తన కుమార్తె మోజోలు కూడా విప్పి దులిపింది. కానీ అందులో నుంచి 2-3 గడ్డి పరకలు తప్ప తుఫాను రాలేదు, గిఫాను రాలేదు. టామ్ నిట్టూర్పు విడిచాడు. సభికులు కూడా హమ్మయ్య అనుకున్నారు. సైతాను నీ మంత్రశక్తులు మళ్ళీ లాగేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడన్నా అవి నీకు దొరికితే నాకు ఒక తుఫాను బాకీ ఉన్నానని మాత్రం మర్చిపోకేం. ఇకపో. మైల్స్ హెండెన్ బాలరాజును వెతుకుతూ సౌత్ వార్క్ వైపు బయలుదేరాడు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ బాలరాజు ఏ వైపు తీసుకుపోబడ్డాడో కొంతవరకు గుర్తుపట్టాడు. ఆ రోజు సాయంత్రం వరకు సౌత్ వార్కులోనే తన అన్వేషణ సాగించాడు. ఎంతసేపు ప్రయత్నించినా అలసిపోవడం తప్ప అతని ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఒక సత్రంలో కాస్త ఎంగిలిపడి ఒక మంచం అద్దెకు తీసుకొని నడుం వాల్చాడు. హెండెన్ పడుకున్నాడే గాని అతని మనస్సంతా బాలరాజు మీదనే లగ్నమై ఉంది. పసివాడు కొంతసేపటికైనా గుర్తిస్తాడు తను అపాయంలో పడ్డట్టు. గుర్తించి ఆ తాగుబోతు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాడు. తప్పించుకుంటే ఎటుపోతాడు? లండన్ నగరానికా? పోడు. ఎందుకంటే లండన్ వెడితే మళ్ళీ అపాయాల్లో చిక్కుకున్నట్టే. అయితే మరి ఎటుపోతాడు? మైల్స్ హెండెన్ ఒక్కడే తన్ను రక్షించగల స్నేహితుడని అతనికి తెలుసు. కనుక అతని కోసం వెతుకుతాడు. మైల్స్ హెండెన్ తన స్వగృహమైన హెండెన్ హాలుకు వెళ్ళదలుచుకున్నాడని అతడు ఎరుగును. అందుచేత అతడు కూడా హెండెన్ హాలు దారే పడతాడు. అంతే, ఇప్పుడంతా స్పష్టమైంది. సౌత్ వార్కులో ఆలసిస్తే లాభం లేదు. వెంటనే హెండెన్ హాలు దిశగా మార్గమంతా అన్వేషిస్తూ బయలుదేరిపోవాలి. ఇక బాలరాజు గతి ఏమైందో చూద్దాం. బాలరాజును తీసుకుపోయిన కొత్త యువకుడిని ఎవడో తాగుబోతూ కలుసుకున్నట్టు వంతెన సత్రంలోని నౌకరు చెప్పాడు. కానీ ఆ తాగుబోతూ వాళ్ళని వంతెన మీద కలుసుకోలేదు. వెనకే అనుసరించాడు. వాడి ఎడమ చెయ్యి సగానికి మడిచి కట్టబడి ఉన్నది. ఎడమ కంటికి కూడా ఎర్రటి గుడ్డ కట్టబడి ఉంది. కర్ర పుచ్చుకొని కొద్దిగా కుంటుతున్నాడు. కొత్త యువకుడు బాలరాజును చాలా సందులో గొందులో తిప్పి మొత్తానికి సౌత్ వార్క్ గ్రామం దాటించాడు. ఆ పైన అన్నీ కీకారణ్యాలే. బాలరాజు ఇంతసేపు చిరాకుతూనే నడుస్తున్నాడు. సౌత్ వార్క్ దాటగానే ఇక కోపం పట్టలేకపోయాడు. ఒక్క అడుగైనా ముందుకు కదలనన్నాడు. కావలిస్తే హెండెన్ని ఇక్కడికి రమ్మను. అతని కోసం మహారాజైన నేను నడిచి వస్తానా అని పట్టుబట్టాడు. కొత్త యువకుడన్నాడు, మహారాజా, తమ స్నేహితుడు ఆ అడవిలో గాయాలు తిని పడిపోయాడు. అతడెలా రాగలడు? గాయపడ్డాడా? అరెరే, చెప్పవేం? ఎవడా ద్రోహి? నా స్నేహితుణ్ణి గాయపరిచింది. ఆ ద్రోహి ఎవడైనా సరే శిక్షించి తీరుతాను. పద, దారి చూపు. యువకుడు బాలరాజును అడవిలోనికి తీసుకువెళ్ళాడు. చెట్ల మధ్య సన్నని కాలిబాట ఉన్నది. పోయి ఒక పాడుపడిన గుడిసె చేరుకున్నారు. ఎక్కడా ప్రాణి సంచలనం లేదు. పరిసరాలన్నీ నిశ్శబ్దంతో మునిగి ఉన్నాయి. యువకుడు గుడిసెలో దూరాడు. బాలరాజు కూడా లోనికి పోయి చూశాడు. అక్కడెవ్వరూ లేరు. బాలరాజుకు చటుక్కున అనుమానం కలిగింది. ఎక్కడతడు? యువకుడు హేళనగా నవ్వాడు. బాలరాజు వెంటనే క్రోధంతో కంపించాడు. పక్కనున్న ఒక రాయి ఎత్తి యువకునిపైకి దూకబోయాడు. ఇంతలో మరొక వికటాట్టహాసం వినబడింది. వెనక్కి తిరిగి చూడగా ఇందాక వెనకాలే కుంటుతూ వచ్చినవాడు. ఎవరు నువ్వు? నీకిక్కడేం పని? ఏడ్సావులే, ఎంత వేషం వేసుకుంటే మాత్రం నీ అబ్బనే నువ్వు గుర్తుపట్టలేవట్రా? నువ్వు నా తండ్రివి కాదు. నేను నిన్నెరుగను. నేను మహారాజుని. నా సేవకుణ్ణి ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే నీకు ఘోరమైన శిక్ష విధిస్తాను. నీకు పిచ్చెత్తిన మాట నిజం. పిచ్చాన్ని కొట్టడానికి చేతులు రావడం లేదు. కానీ నాకు కోపం వచ్చిందంటే మనిషిని కాను. ఇక్కడ నువ్వెంత పిచ్చిగా వాగినా పర్వాలేదు. అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. విను, నేనొక్కడిని చంపాను. పోలీసులు నన్ను వెతుకుతున్నారు. అందుకని మన పేర్లన్నీ మార్చేశాను. నా పేరు ఇప్పుడు జాన్ హబ్స్. నీ పేరు జాక్. నువ్వు నాకు అవసరం. దొంగతనాలకి వాటికి నీలాంటి వాడొకడు లేందే ఎట్లా చెప్పు? నీ అమ్మ బామ్మ ఆడపిల్లలు ఎటుపోయారు? వంతెన చివరకు రమ్మని చెబితే రాకుండా ఎటుపోయారు? నాకేం తెలియదు. నా తల్లిగారు నా చిన్నప్పుడే చనిపోయింది. నా అక్కగారు రాజభవనంలో ఉన్నారు. ఇదంతా వింటున్న యువకుడు పెద్ద పెట్టున నవ్వాడు. బాలరాజు అతని మీదకి రాయి విసిరేవాడే కానీ జాన్ కాంటి కాదు. వాడు పేరు మార్చుకున్నాడుగా. జాన్ హబ్స్ రాయిలాగి పారివేశాడు. ఒరే హ్యూగో, కుర్రాన్ని ఏమనకురా. వాడికి బొత్తిగా పిచ్చెక్కింది. ఒరే జాక్, కూర్చో అక్కడ కదలకుండా. జాగ్రత్తగా మసులుకుంటే నీకే కాసేపాగి ఒక రొట్టె ముక్క పారేస్తా.
హబ్స్, హ్యూగోలిద్దరూ ఒక మూల చేరి రహస్యంగా ఏదో సంభాషణ ప్రారంభించారు. బాలరాజు గుడిసెలో ఇంకో మూలకు పోయాడు. అక్కడ గడ్డి ఉంటే దానిమీద పడుకున్నాడు. చనిపోయిన తండ్రిని తలుచుకుంటే అతనికి దుఃఖం మళ్ళీ పుక్కులింతలుగా వచ్చింది. అలాగే ఏడుస్తూ నిద్రపోయాడు. నిద్ర లేచేటప్పటికీ అప్పుడే చీకటి పడుతోంది. గుడిసె మీద వాన చినుకుల శబ్దం చేస్తున్నాయి. బాలరాజు కళ్ళు మూసుకొని మళ్ళీ కొంచెం కునుకు తీశాడు. ఇంతలో ఏదో గల్లంతు వినబడి ఉలికిపడి లేచాడు. గుడిసెలో ఎవరెవరో జనం కిక్కిరిసి ఉన్నారు. మధ్యగా చలిమంట ఉన్నది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు, పడుచువాళ్ళు, చంటి పిల్లలు, అన్ని రకాల వారు ఉన్నారు. దున్నపోతుల్లా మదించి కోర మీసాలతో పొడుగు వెంట్రుకలతో పిశాచాల్లా కొందరు, వింత వింత దుస్తులు ధరించిన ఒక మాదిరి యువకులు కొందరు, కళ్ళమీద పట్టీలు వేసుకున్న గుడ్డి బిచ్చగాళ్ళు కొందరు, కొయ్యకాళ్ళు పెట్టుకొని ఊత కర్రలు గల కుంటి బిచ్చగాళ్ళు కొందరు. అందులో ఒకడు ఊళ్ళు తిరిగి సరుకు అమ్ముకునేవాడు. వాడి పక్కనే వాడి సరుకుల సంచి ఉన్నది. ఒకడు చాకులు పదును పెట్టేవాడు. ఒకడు పాత్రలకు మాట్లు వేసేవాడు. ఇంకోడు మంగలి. ఆడవాళ్లల్లో కొందరు పడుచు పిల్లలున్నారు. కొందరు నడుం వంగి ఒళ్ళు ముడతలు పడ్డవాళ్ళున్నారు. గుడ్డి బిచ్చగాళ్ల పక్కన వాళ్ళని నడిపించేందుకుగాను పెంపుడు కుక్కలున్నాయి. అవి డొక్కలంటుకుపోయి ఈసురోమంటున్నాయి. ఇదంతా ఒక పెద్ద దొంగల గుంపు. ఇప్పుడే వాళ్ల విందు ముగిసింది. ఇక ఆటపాటలు ప్రారంభం కానున్నాయి. ఒకతే కళ్ళు కుండలో నుంచి కళ్ళు పోస్తోంది. అందరికీ కళ్ళు తాగిన కొద్దీ హుషారెక్కువవుతోంది. ఇక పాటలు కానివ్వండి. ఇవాళ కుంటినక్క గుడ్డి కొక్కిరాయి పాటలు పాడాలి అని కొందరు అరిచారు. కుంటినక్క లేచాడు. కొయ్యకాలు ఊడలాగేసి అసలు కాళ్ల మీద నిటారుగా నించున్నాడు. గుడ్డి కొక్కిరాయి కళ్ల మీద అతికించి ఉన్న పట్టీలు లాగేసి ఆరోగ్యవంతమైన కళ్ళు రెండు ప్రదర్శించాడు. వాడి మెళ్ళో అట్టముక్క ఒకటి వేళ్లాడుతుంది. దానిమీద అయ్యా గుడ్డివాణ్ణి ధర్మం చెయ్యండి అని అక్షరాలున్నాయి. ఆ అట్టముక్క కూడా తీసేసి తన తోటి దొంగ ప్రక్కనే నించున్నాడు. చేతుల్లో కళ్ళు ముంతలు పుచ్చుకొని పాటగాళ్ళు చిందులు వేస్తూ పాట ప్రారంభించారు. సక్కాని సుక్కవే. ప్రేక్షకులు తాళం వేస్తూ ఓ సిన్నదానా అని పల్లవి అందుకున్నారు. సక్కాని సుక్కవే ఓ సిన్నదానా, సుక్కలకు రాణివే ఓ సిన్నదానా, నన్నేలు కోవటే ఓ సిన్నదానా, కన్నెత్తి చూడవే ఓ సిన్నదానా. పాట చిందులు ఇంకా పై స్థాయిలోకి పోయాయి. అంటే కైపు బాగా తలకెక్కిందన్నమాట. కళ్ళగాదు నీ తోడు ఓ సిన్నదానా, కళ్ళు తోడు ముంత తోడు ఓ సిన్నదానా, నిన్నటేల నిన్ను చూసి ఓ సిన్నదానా, నిలువలేక నీరసిస్తి ఓ సిన్నదానా, కట్నాలు కానుకలు ఓ సిన్నదానా, కరువు తీర తెచ్చావే ఓ సిన్నదానా. ఈ విధంగా కొంతసేపు కాలక్షేపాలయ్యాక సభ ప్రారంభమైంది. మంటకు దగ్గరగా కూర్చున్న వారిలో ఒక ఆజానుబాహుడు ఉన్నాడు. వాడు ఈ ముఠా నాయకుడు. దొంగల మాటలలో జాన్ హబ్స్ ఈ ముఠాలో పాత సభ్యుడేనని తేలింది. అతన్ని పూర్వం ఎరిగిన వాళ్ళు ఇంకా కొందరు ముఠాలో ఉన్నారు. వారతన్ని కులాసా ప్రశ్నలు వేశారు. ముఠాలోంచి విడిపోయాక ఏమేం చేశావని అడిగారు. చాలా ఏళ్ల నుంచి లండన్లో కాపురం ఉంటున్నానని, ఆ నగరమంత సుఖమైన ప్రదేశం ఇంకోటి లేదని హబ్స్ చెప్పాడు. అయితే మరి లండన్ వదిలి ఎందుకు వచ్చేశావని వాళ్ళు అడిగారు. అతడొక మనిషిని హత్య చేశాడని తెలియగానే దొంగలు సంతోషానికి మేరలేకపోయింది. హత్య చేయబడినవాడు మతగురువని తెలియగానే వాళ్ల ఉత్సాహం, ఆనందం పెళ్ళు రేగిపోయాయి. ఒక్కొక్కరే జాన్ హబ్స్ కరస్పర్శ చేసి అభినందించారు. ముఠాలో ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారని హబ్స్ అడిగాడు. దొంగల నాయకుడు సమాధానమించాడు. కన్నపు దొంగలు, బందిపోట్లు, హంతకులు, జేబు దొంగలు అంతా కలిసి 25-30 దాకా ఉంటారు. ఇంకా కొందరు మనవాళ్లే తూర్పుకు పోతున్నారు. రేపు మనం కూడా వాళ్లతో పాటే తూర్పుకు ప్రయాణమై పోతున్నాం. ఇక్కడున్న పెద్ద మనుషుల్లో వెన్ కనిపించడేం? విడిపోయాడా? పాపం వెన్ వీర స్వర్గం అలంకరించాడు. కిందటి వేసాకాలంలో ఒక ముట్టడిలో తల పగిలి చచ్చిపోయాడు. పాపం వెన్ నిజంగా సమర్థుడైనవాడు, మంచి ధైర్యస్థుడు. ఆయన లేకపోవడం మన సంఘానికి తీరని లోటు. నిజమే మరి. కాలం కలిసిరాక చచ్చిపోయాడు. ఏం చేస్తాం? ఆయన ఉంచుకున్న ముండ బెస్సి ఇప్పుడు మనకిందే ఉంది. అది కూడా తూర్పుకు పోతున్నది. రేపు చూస్తావుగా దాన్ని. చాలా మంచి పిల్ల. నియమం, నిగ్రహం గల మనిషి. వారానికి 6 రోజుల కంటే ఎక్కువ తాగదు.
అవునవును, జ్ఞాపకముంది. మెచ్చుకోదగిన పిల్ల. దాని తల్లి ఎక్కడుంది? చచ్చిపోయిందా? ఆ ముసల్దాని తెలివితేటలు నిజంగా పరమాద్భుతం. అంత జిత్తుల మారి నక్కని ఇంకెక్కడా చూడలేదు. ఆ జిత్తుల వల్లే అది చచ్చిపోయింది. దానికి సోది చెప్పడం వచ్చును గదూ. అంచేత దాన్ని మంత్రగత్తె కింద కట్టి చంపారు. మంటల్లో వేయించి కాస్తా కాస్తా చంపారు. ఎంత ధైర్యంగా నిబ్బరంగా ప్రాణాలు వదిలిందనుకున్నావు? నాకు భలే ఏడుపొచ్చిందప్పుడు. మంట చుట్టూ జనం చేరి చూస్తున్నారు. మంటలు లేచి నెమ్మదిగా ఒక్కొక్క చేతిని కాలిని ఉడకబెడుతున్నాయి. అప్పుడది తిట్టిన తిట్లు వర్ణనాతీతం. శాసనాలని, చట్టాలని, దేశాన్ని, అధికారుల్ని, ప్రజల్ని అందర్నీ తిట్టింది. ఊరికే చచ్చిందా? వీరోచితంగా చచ్చింది. 1000 ఏళ్ళు బతికినా అటువంటి తిట్లు నువ్వు వినలేవు. రకరకాల బూతులు కల్పించి తిట్టింది. బూతుల్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరని గర్వపడే మేమంతా సిగ్గుపడిపోయాం. కానీ విచారించదగ్గ విషయం ఏమంటే దాని బూతు కవిత్వమంతా దానితోనే చచ్చింది. దాని శిష్యులు దేశమంతటా ఉన్నారు గాని ఒక్కళ్ళకి దాని కవిత్వం చేత కాదు. పాపం చచ్చిపోయింది అంటూ దొంగల నాయకుడు కళ్ళనీళ్ల పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళు కూడా సానుభూతితో నిట్టూర్పులు విడిచారు. అంతా విచార సముద్రంలో మునిగిపోయారు. మామూలు దొంగలు ఎంత కఠినాత్ములైనా వాళ్లకు కూడా అప్పుడప్పుడు, అంటే 10 ఏళ్లకొకసారి జాలి, ప్రేమ మొదలైన భావాలు కలగకపోవు. అందులో ముఖ్యంగా బెస్సీ తల్లి వంటి గొప్ప గొప్ప కవులు చచ్చిపోవడం వాళ్లకు మరీ దుఃఖాన్ని కలిగిస్తుంది. మళ్ళీ తల ఒక ముంత ఖాళీ చేయగానే పోయిన ఉత్సాహ సంతోషాలు తిరిగి వచ్చాయి. మన స్నేహితుల్లో ఇంకా ఎవరన్నా కష్టాలు పడ్డారా అని హబ్స్ దొంగల నాయకుడిని అడిగాడు. ఆ తిండికి జరక్కపోతే ఏం చేస్తారు? ముఖ్యంగా కొత్తగా మన వృత్తిలోకి వచ్చిన వాళ్ళు మరీ కష్టపడ్డారు. వాళ్ళు మొదట్లో గౌరవస్తులైన రైతులే. వాళ్ల పొలాల్ని జమీందార్లు లాక్కొని గొర్రెల బిళ్ళుగా మార్చుకున్నారు. పాపం ఆ రైతులు మరే పని చేతకాక బిచ్చమెత్తుకోవడం ప్రారంభించారు. రాజభటులు పట్టుకొని చొక్కాలూడదీసి నెత్తురొచ్చేదాకా కొట్టారు. మన వాళ్ళు మళ్ళీ బిచ్చమెత్తారు. రాజభటులు ముక్కు చెవి కోసేశారు. వాళ్ళు 3వ బిచ్చమెత్తారు. ఈసారి భటులు చెంపల మీద వాతలు పెట్టి బానిసలుగా వేలం వేశారు. మన స్నేహితులు పారిపోయారు, పట్టుబడ్డారు. చివరికి వాళ్ల బాధ ఉరిశిక్షతో వదిలిపోయింది. ఇలా ఉన్నదబ్బాయి దేశం. నించోండిరా, యాకెల్, బర్న్స్, హెడ్జ్, మీ అలంకారాలు చూపించండి. 3 సభ్యులు లేచి తమ వీపులు ప్రదర్శించారు. వాటిపై అడ్డదిడ్డంగా వాతలున్నాయి. ఒకడు జుట్టు తొలగించి పూర్వం తన ఎడమ చెవి ఉన్న ప్రదేశాన్ని చూపించాడు. 2వవాడు తన భుజం మీద వాతల్ని కోసివేయబడిన చెవిని చూపించాడు. 3వవాడిలాగన్నాడు, నా పేరు యాకెల్. ఒకప్పుడు బాగా ఉన్న రైతునే. పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించేవాణ్ణి. తరువాత నా స్థితి అంతా తారుమారైంది. ఇప్పుడు నా పెళ్ళాం బిడ్డలు స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో తెలియదు. ఏమైనా ఇంగ్లండ్లో మాత్రం లేనందుకు వాళ్ళ అదృష్టవంతులే. మొదట్లో నా ముసలి తల్లి రోగులకు ఉపచారాలు చేసి సంపాదించుకునేది. ఒకసారి ఒక రోగి చచ్చిపోగా నా తల్లి చంపిందని, అది మంత్రగత్తె అని నేరం మోపి అధికారులు కాల్చి చంపారు. ఇంగ్లీషు శాసనాలకు జై! నా తల్లిని ఇంగ్లీషు నరకం నుంచి తప్పించినందుకు ఇంగ్లీషు శాసనాలకు జై! అందరూ జై అనండి. అది అలాగూ. తరువాత నేను, నా పెళ్ళాం ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తాము. కానీ ఇంగ్లండ్లో ఆకలిగా ఉండడం కూడా నేరమే కనుక మమ్మల్ని కొరడాలతో కొడుతూ ఊరూరా తరిమారు. ఆ దెబ్బలకి నా పెళ్ళాం మేరీ నెత్తురు కక్కుకొని చచ్చిపోయింది. జై ఇంగ్లీషు శాసనానికి! నా పిల్లల గత వాళ్ళు మలమల మాడి విలవిలా కొట్టుకుని చచ్చారు. తాగండి మిత్రులారా. మనలాంటి నిర్భాగ్యులపై ఇంగ్లీషు శాసనాలు ఎంత దయగా ఉంటాయో చూశారా? వాటి పేరు చెప్పి ఇంకోసారి తాగండి. అలాగూ. నేను మళ్ళీ బిచ్చమెత్తాను. రొట్టె ముక్క రావడానికి బదులు నా ఎడమ చెవి పోయింది. మళ్ళీ బిచ్చమెత్తాను. కుడి చెవి పోయింది. ఇంకా బిచ్చమెత్తాను. నన్ను పట్టుకొని బానిసగా అమ్మారు. నా చెంప మీద ఈ వాత నా బానిసతనానికి గుర్తు. నేను బానిసను, విన్నారా? ఇంగ్లీషు బానిసను, అర్థమైందా? మీ ఎదురుగా నిల్చున్నాడే వీడు బానిస. సరే, నేను నా యజమాని నుంచి కట్లు తెంచుకొని పారిపోయాను. ఈసారి గనుక నన్ను అధికారులు పట్టుకుంటే ఉరితీస్తారు. జై ఇంగ్లండు దేశానికి జై! ఇంగ్లండ్ శాసనాలకి జై! ఎన్నటికీ అలా జరగదు. నిన్ను ఉరితీసే న్యాయశాసనాలు ఈ రోజు నుంచి రద్దవుతాయి అని ఎక్కడి నుంచో ఈ మాటలు కొట్టిచ్చినట్టు వినబడ్డాయి.
ఆ వైపు చూశారంతా. గడ్డి మీద నుంచి లేచి బాలరాజు రాజ టీవీతో వారి మధ్యకు నడిచి వచ్చాడు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అని అందరూ చుట్టుముట్టారు. వారి మధ్య తొణుకు బెణుకు లేకుండా టీవీగా నించున్నాడు బాలరాజు. సహజ గర్వంతో సమాధానమిచ్చాడు. నేను ఇంగ్లాండ్ సార్వభౌముడైన ఎడ్వర్డ్ను. ఈ మాటలకి పెద్ద పెట్టున అంతా నవ్వారు. బాలరాజుకు ఉక్రోషం వచ్చింది. మర్యాద లేని గాడిదల్లారా, మహారాజును హేళన చేస్తున్నారు అని గర్జించాడు. కానీ నవ్వు హోరులో అతని మాటలు మునిగిపోయాయి. నవ్వు సర్దుకున్న తరువాత జాన్ హబ్స్ సభికులకు తెలియజేశాడు. వీడు మా అబ్బాయేలేండి. ఈ మధ్య కాస్త పిచ్చెక్కింది. వాడి మాటలకు మీరేమీ అనుకోవద్దు. తను మహారాజునంటూ ఉంటాడు, పిచ్చివాడు. నేను మహారాజునే. సమయం వచ్చినప్పుడు నీకా సంగతి రుజువు చేస్తాను కూడా. నువ్వు హత్య చేశానని నీ నోటితోనే ఒప్పుకున్నావు. దానికి తగిన శిక్ష అనుభవించేటప్పుడు తెలుస్తుంది నేను మహారాజునో కాదో. ఊరి వెధవా, నన్ను రాజభటులకు పట్టిద్దామనుకుంటున్నావా? నల్లిని నలిపినట్టు నలిపేస్తాను నిన్ను. టట్ టట్ అని అడ్డం వచ్చాడు నాయకుడు. బాలరాజు మీదకి సింహంలా దూకబోతున్న హబ్స్ని ఒక్క గుద్దుతో పడేశాడు. ఛీ, నీకు బుద్ధి లేదటోయ్. కుర్రవాడి మీదకి వంటి కాలి మీద లేస్తున్నావే. ఇక నా ముందు ఇలాంటి వెర్రి చేష్టలు చేశావంటే నిన్ను నేనే ఉరితీస్తాను అని మందలించాడు. బాలరాజు కేసి తిరిగి, మనమంతా మిత్రులం. నీ మిత్రుల్ని ఇలాగా బెదిరించరాదు. వారిని గూర్చి మరెక్కడా పల్లెత్తైనా చెప్పకూడదు. ఇది మన సంఘం కట్టుబాటు. రాజనుకోవడం సరదాగా ఉంటే అలాగే అనుకో, అంతేగాని మమ్మల్ని చిక్కుల్లో పెట్టకు. ఎందుకంటే నీ పిచ్చివాగుడు అధికారులెవరైనా వింటే అందర్నీ అరెస్టు చేస్తారు. అది రాజద్రోహం. మనం కొన్ని విషయాల్లో దుర్మార్గులమైతే కావచ్చు, కానీ తనను పాలించే రాజుకే ద్రోహం తలపెట్టేంత నీచుడెవడూ లేడు మనలో. కావలిస్తే మన మిత్రుల రాజభక్తి ఎంత గొప్పదో చూపిస్తాను. బిగ్గరగా అంతా అనండి. ఇంగ్లాండ్ సార్వభౌముడు ఎడ్వర్డ్కు జై! ఇంగ్లాండ్ సార్వభౌముడు ఎడ్వర్డ్కు జై! ఇంగ్లాండ్ సార్వభౌముడు ఎడ్వర్డ్కు జై! పూరి గుడిసె పునాదులతో సహా ఎగిరిపోతుందా అనిపించేటంత గట్టిగా దొంగలు నినాదం చేశారు. బాలరాజు ముఖం సంతోషంతో వికసించింది. కొద్దిగా తల వంచి అమాయకంగా తన కృతజ్ఞత తెలిపాడు. మళ్ళీ వారిలో హర్షాట్టహాసం చెలరేగింది. నాయకుడు అన్నాడు, అబ్బాయ్, నీ పిచ్చి ధోరణి మాను, మంచిది కాదు. కావలిస్తే ఇంకో మంచి బిరుదు ఏదైనా తగిలించుకో. మహారాజు బిరుదు మాత్రం వద్దు. గుంపులో నుంచి ఎవడో ఒక ప్రతిపాదన చేశాడు. హాహాహీహీ చక్రవర్తి. తతిమా వాళ్ళు ఈ మాట పట్టుకున్నారు. వెంటనే హాహాహీహీ చక్రవర్తికి జై అనే నినాదాలు మిన్నుముట్టినాయి. చక్రవర్తి గౌరవార్థం పట్టాభిషేకం చెయ్యండి. ఏది కిరీటం, ఇలా అందుకో. రాజదండం ఎక్కడా? సింహాసనం మీద కూర్చోబెట్టండి. 10 మంది చుట్టుముట్టారు నిస్సహాయుడైన బాలరాజును. ఒకడు సీనారేకు డబ్బా కిరీటంగా అమర్చాడు. ఇంకొకడు చిరుగుల కంబళీని కప్పాడు. మరొకడు బాలరాజుని ఎత్తి సారాపీపా మీద ఆసీనుణ్ణి చేశాడు. ఇంకొకడు కర్రనందించాడు రాజదండమనే పేరుతో. ఇదంతా కన్ను మూసి తెరిచేటంతలో జరిగిపోయింది. తరువాత అంతా సాష్టాంగ ప్రణామాలు చేశారు. పిల్లి కూతలు మొదలైన మంగళ శబ్దాలతో గుడిసె హోరెత్తిపోయింది. మీ బానిసలం మహారాజా, మీ మెత్తని పాదంతో ఒక్క తన్ను అనుగ్రహించండి. బోయ్ బోయ్. రాజాదిరాజా మార్తాండ తేజ, శూన్య రాజ్య చక్రవర్తి, మేం తినే అన్నంలో మీ కాలి దుమ్ము దులపండి. అది తినే అదృష్టం మాకు కలిగించండి. మా మీద ఉమ్మేయండి. హాహాహీహీ చక్రవర్తి. మా మనుమలు, మా ముని మనుమలు తమ పేరు సగర్వంగా చెప్పుకుంటారు కలకాలం. కానీ ముఠాలో ఒక హాస్యగాడున్నాడు. బాలరాజును హేళన చెయ్యడంలో ఆ రోజు అగ్రతాంబూలం వాడికే వచ్చింది. వాడు వినయంగా మోకరించి బాలరాజు ఎడమకాలు ముద్దు పెట్టుకోబోయాడు. బాలరాజు ఫెడీమని మూతి మీద తన్నాడు. వాడు వెనక్కిపడి లేచి బతిమాలాడు. మహారాజా, ఒక గుడ్డ పీలిక దయచేయండి. తమ పాదం తగిలిన చోట కప్పుకుంటాను. పవిత్రమైన ఆ ప్రదేశాన్ని తుచ్చమైన గాలి సోకకుండా దాచుకుంటాను. మహారాజు పాద స్పర్శతో పులకించిన ఆ భాగాన్ని ప్రదర్శనకు పెడతాను. 100 షిల్లింగులు పెడతాను ఒక్కొక్క టిక్కెట్టు ఖరీదు. హాస్యగాడి మాటలకు ముఠావాళ్ళు పొట్టలు చెక్కలయ్యేటట్టు విరగబడి నవ్వారు. సార్వభౌముని కళ్ళు అశ్రువులతోనూ హృదయం అవమాన భారంతోనూ నిండిపోయాయి. నేను వీరికేం అపకారం చేశానని ఇలా అవమానిస్తున్నారు? పైగా ఉపకారం చేస్తానన్నానే. వీరా నా ప్రజలు.
దొంగల ముఠా తెల్లవారుజామునే లేచి తూర్పుకు ప్రయాణం సాగించారు. బాగా మబ్బు పట్టి చలి వణికించేస్తుంది. వాతావరణం మాదిరిగానే ముఠా వాళ్ళు కూడా దిగులుగా బెంగగా ఉన్నారు. రాత్రి ఉత్సాహమంతా చచ్చింది. దీనికి గాలి మార్పు కారణం కావచ్చును, లేక ఆకలి మంటలు కారణం కావచ్చును. కొందరు మౌనంగా ఉన్నారు, కొందరు ముట్టుకుంటే కరిచేటట్టున్నారు. మొత్తానికి అందరూ బిక్కమొహాలేశారు. ముఠా నాయకుడు బాలరాజును హ్యూగో అదుపులో ఉంచాడు. పసివాడి జోలికి పోతే తన్ని తగిలేస్తానని జాన్ కాంటీని హెచ్చరించాడు. అతన్ని జాగ్రత్తగా కాపాడమని హ్యూగోను ఆజ్ఞాపించాడు. కొంచెం పొద్దెక్కింది. మబ్బులు విచ్చి చలి తగ్గింది. ముఠావాళ్ల మొగాలు కాస్త తేటబడ్డాయి. ఉత్సాహం కాస్తా తిరిగి వచ్చింది. చివరికి యథాప్రకారం రౌడీ పనులు ప్రారంభించారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కుమ్ముకోవడం సాగించారు. రోడ్డు మీద పోయేవాళ్లను కూడా దుర్భాషలాడి అవమానించసాగారు. ప్రతివారు ఈ దొంగలకి దారి తొలిగి వాళ్ళు ఏమి అన్నా తలవంచుకుపోవడం చూస్తే ఆ రోజుల్లో ఇలాంటి పోకిరీ రకానికి ఎంత పలుకుబడి ఉందో తెలుస్తోంది. ఊళ్ళ బయట చాకళ్ళు బట్టలారేసుకుంటే మన రౌడీలు బహిరంగంగా తమకు కావలసిన వాటిని అపహరించారు. పాపం ఆ చాకళ్ళు బట్టలు పోయినందుకు విచారించలేదు సరిగదా. తమ శరీరాలు క్షేమంగా ఉన్నందుకు సంతోషించి ఊరుకున్నారు. చివరికి దొంగలు ఒక ఊళ్ళో ఒక రైతు ఇంటి మీద దాడి చేశారు. ఈ జబర్దస్తి అతిథులను చూసి ఇంటి యజమాని, అతని భార్య, కొడుకులు, కూతుళ్ళు గజగజ వణుకుతూ స్వాగతమిచ్చారు. ఇల్లంతా శుభ్రం చేసి భోజనం ఏర్పాట్లు చేశారు. దొంగలు భోజనం చేస్తూ యజమాని భార్యతోనూ కూతుళ్లతోనూ వేళాకోళాలు, సరసాలు ప్రారంభించారు. ఇష్టమొచ్చిన బూతుపాటలు పాడుతూ భళ్ళున నవ్వడం మొదలెట్టారు. మాంసంలో వచ్చిన ఎముక ముక్కలను బాగా చీకి ఇంటి యజమాని మీద, కొడుకుల మీద విసిరారు. నెత్తికి టంగున తగిలినప్పుడల్లా నవ్వారు. భోజనానంతరం కొంచెం వెన్న మిగిలితే యజమాని కూతురికి బుగ్గల మీద పులిమారు. చివరికి నిష్క్రమిస్తూ తమ దండయాత్ర సంగతి అధికారులకు కనుక తెలిస్తే ఇల్లంతా దోచుకుని తగలబెట్టిపోతామని బెదిరించి మరీ వెళ్ళారు. మధ్యాహ్నమయ్యేసరికి దొంగలు ఒక పెద్ద గ్రామం చేరారు. 1 గంటసేపు ఊరి బయట గడ్డి వాముల వెనుక విశ్రమించారు. తరువాత ఎవరికి వారు విడిపోయి వేరువేరు దోవల గుండా ఊళ్ళోకి ప్రవేశించారు. ఎవడికి చేతనైన వృత్తి వాడు అవలంబించి మర్యాదగా డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేశారు. బాలరాజును వెంట పెట్టుకుని హ్యూగో వీధుల్లో తిరిగాడు. వాడికి ఏం చేయడానికి పాలుపోలేదు. దొంగతనానికి వీలు చిక్కేటట్టు లేదు. ఇంత దరిద్రగొట్టు ఊరు నేనెక్కడా చూడలేదు. ఒరే జాక్, బిచ్చమెత్తుదామా? నీ ఇష్టమొచ్చినట్లు చెయ్యి, నేను మాత్రం నీకు సహాయం చేయను అన్నాడు బాలరాజు. చెయ్యివ్వు. బిచ్చమెత్తడం చేతగాదా? చేతగాదు. ఎప్పటినుంచి బాబు? నువ్వు లండన్లో పుట్టినప్పటి నుంచి చేసిన పనేమిటి? నోర్ముయ్ కుక్క. అట్లే ఖర్చు చేయకు తిట్లు. నీకు పెళ్ళయ్యాక పెళ్ళాం మీద ప్రయోగిద్దుగానిలే వాటిని. నువ్వు రోజు అడుక్కు వచ్చేవాడివని మీ నాన్న చెప్పలేదా? వాడు నా తండ్రా? వాడెవడో నేనెరుగను. ఇదిగోనబ్బాయ్, నీకింకా వెర్రి కుదరలేదు. కాసేపు ఏదో సరదాగా అన్నావు, బాగుంది. అస్తమానము అదే పాట. ఇలా అన్నానని మీ నాన్నతో చెప్పానంటే నీ చర్మం వలిచేస్తాడు. వాడికెందుకా శ్రమ? నేనే వాడి చర్మం ఒలిపిస్తాను. నీ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. మెచ్చుకుంటున్నాను కూడా. కానీ నీ తండ్రి అబద్ధం చెబుతున్నాడని అనుకోకు. అంటే అతనికి అబద్ధాలు చేత కాదని కాదు. అవసరమొస్తే అంత చక్కగా అబద్ధం ఆడగలవాడు ఇంకొకడు లేడు. కానీ అవసరమేమీ లేనిదే ఇలాంటి చిన్న విషయాల్లో అబద్ధమెందుకు ఆడుతాడు? తెలివైన వాడు అబద్ధాలని చాలా పొదుపుగా వాడుకుంటాడు. సరే, బిచ్చమెత్తవద్దులే, ఏదైనా దొంగిలిద్దామా? నన్ను విసిగించకు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. హ్యూగోకు కోపం వచ్చింది. బిచ్చము వద్దు, దొంగతనము వద్దు, ఇంకేం చేద్దామంటావు? ఆఖరిసారి న్యాయంగా చెబుతున్నాను విను. నేను నేల మీద పడి మూలుగుతూ ఉంటాను. నువ్వు దారిన పోయే వాళ్లను అడుగు. మాట వినకపోతే నీ పని పట్టిస్తా. బాలరాజు ఏదో గర్జించబోయాడు. హ్యూగో అడ్డం వచ్చి, అదిగో ఎవరో పెద్ద మనిషి వస్తున్నాడు. మంచివాడులా ఉన్నాడు. నేను కిందపడి దొర్లుతూ మూలుగుతూ ఉంటాను. ఆయన దగ్గరకు రాగానే నువ్వు గొల్లున ఏడవాలి. బాబూ, ధర్మం చెయ్యండి. నా అన్న మూర్ఛరోగంతో చస్తున్నాడు. మాకెవరూ దిక్కులేరు. 1 పెన్ని ధర్మం చెయ్యండి. మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాం. కనికరించండి అని కాళ్ళ వేళ్ళ పడి గోలగా ఏడవాలి. ఆయన దగ్గర నుంచి పెన్ని చిక్కిందాకా వదలొద్దు.
అని వెంటనే నేల మీద అకస్మాత్తుగా విరుచుకుపడ్డాడు. పంది మూలిగినట్టు దొంగ వేషాలన్నీ అతి నేర్పుగా ప్రదర్శించసాగాడు. దూరాన పెద్ద మనిషి దగ్గరకొచ్చేసరికి వాడి అవతారం ఎలా ఉండాలో అలా ఉంది. వాడి మూలుగు ఇంకా ఉధృతమైంది కూడాను. అయ్యయ్యో, ఎవరి అబ్బాయి ఎందుకలా పడి కొట్టుకుంటున్నాడు? అయ్యో పాపం, పట్టు లేవదీద్దాం అని పెద్ద మనిషి జాలితో అన్నాడు. ముట్టుకోవద్దు బాబు, ముట్టుకోవద్దు. ఈ మాయరోగం నన్ను పడేసినప్పుడు ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఆ రోగం మీకు కూడా అంటుకుంటుంది. నా తమ్ముణ్ణి అడగండి, నా బాధంతా చెబుతాడు. ఒక్క పెన్ని పారేసి మా కర్మకి మమ్మల్ని వదిలేయండి అని హ్యూగో విలవిలలాడసాగాడు. ఒక్క పెన్నీ ఏం కర్మ, 3 పెన్నీలు ఇస్తాను, తీసుకో నాయనా, పాపం ఎంత కష్టంలో ఉన్నావో అంటూ ఆ పేదగుండె పెద్ద మనిషి జేబులు తడిమి డబ్బు తీసి ఇచ్చాడు. నీ అన్నను లేవదీద్దాం పట్టు, నాకా జబ్బు వస్తే వచ్చిందిలే, ఇంత కష్టంలో వదిలేసి ఎలా వెళ్ళను? వాడు నా అన్న కాడు అని బాలరాజు మాట కడ్డం వచ్చాడు. నీ అన్న కాడు? చూడండి బాబు, నా సొంత తమ్ముడు కూడా నేను కష్టాల్లో ఉండగా ఎలా అబద్ధాలాడుతున్నాడో. ఇంతకాలం నా రెక్కల మీదే పెంచానండి, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో. అదేమిటబ్బాయ్, నీ అన్న ప్రమాదంలో ఉండగా అలా తప్పించుకు చూస్తావేం? నీకు సిగ్గులేదు? పాపం ఎంత బాధపడుతున్నాడో. అతడు నీ అన్న కాకపోతే మరెవరు? గజదొంగ, మాయల మారి, నా మాట మీద నమ్మకం లేకపోతే నీ జేబులు చూసుకో. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే నీ జేబు కత్తిరించి ఖాళీ చేశాడు. బాలరాజు మాట పూర్తి చేయకముందే హ్యూగో లేచి ఒళ్ళు దులుపుకొని దౌడు ప్రారంభించాడు. వాడి వెనక పేదగుండె పెద్ద మనిషి కూడా పట్టుకోవాలనే ఆదుర్దతతో పరిగెత్తసాగాడు. బాలరాజు కూడా తనకు విముక్తి లభించినందుకు దేవుడికి ధన్యవాదాలర్పించి మరో దిక్కుకు పలాయానం చిత్తగించాడు. గ్రామం దాటి దట్టమైన ఒక కీకారణ్యంలో జొరబడే వరకు అతడు వెనుదిరిగి చూడలేదు.